హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బ్యూటీషియన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అది కూడా హోమ్ మేడ్ రెమెడీస్తో ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుందంటే పీసీఓడి వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ వస్తుందండి. ఆ, సరే, సమస్య ఏదైనా సరే టీనేజర్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో. ఈ ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇప్పుడు 100లో 90 మందికి ఉందండి. మీరు ఏమి సఫర్ అవ్వద్దు ఈ ప్రాబ్లం గురించి. ముఖ్యంగా టీనేజర్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా, కనీసం కొంచెం లిప్స్టిక్ వేసుకున్నా కూడా అప్పర్ లిప్ మీద ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ అనేది చండాలంగా కనపడుతుందండి. ఉమ్, మీరు అస్సలు సఫర్ అవ్వద్దు. మీరు కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతున్నారని నాకు తెలుస్తుంది. ఈ ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ని చక్కగా మన హోమ్ మేడ్ రెమెడీస్తో చక్కగా పోగొట్టుకోవచ్చండి. మీరు ఏం సఫర్ అవ్వద్దు, మీ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. ప్రతి సమస్యకు సొల్యూషన్ అది మన చేతిలోనే ఉంటుంది. అస్సలు మర్చిపోవద్దు. కాన్ఫిడెంట్గా ఉండండి. బీ కాన్ఫిడెంట్. ఓకే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. మన ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ పోగొట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 2 ఉన్నాయండి. పటిక ఉంటుంది కదా, పటిక బెల్లం కాదండి, పటిక వేరు, పటిక బెల్లం వేరు. పటిక ఇప్పుడు గుమ్మడికాయకు బదులుగా ఒక రెడ్ క్లాత్లో పటిక వేసి ఇంటి ముందు గుమ్మాలకు కడుతూ ఉంటారు కొంతమంది. ఆ పటికను వాడండి. ముందుగా మీ ఫేస్ని క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ పటిక ఉంటుంది కదా, మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఆ పౌడర్ని ఒక స్పూన్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టండి. పూర్తిగా కరిగిపోతుంది కదా. కరిగిపోయిన తర్వాత కాటన్ బాల్ తీసుకొని ఇలా డిప్ చేసి ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి పూర్తిగా డ్రై అయిపోతుందండి. మళ్ళీ ఇలానే కాటన్ బాల్ని డిప్ చేసుకొని మళ్ళీ ఇలా రుద్దుతూ ఫస్ట్ టైం వచ్చేసి అప్లై చేసుకోండి. సెకండ్ టైం వచ్చేసి ఇలా రుద్దుతూ అప్లై చేసుకోండి. మళ్ళీ అలాగే ఒక రోజుకి ఒక 7 టైమ్స్ అలా అప్లై చేస్తూ ఉండండి. ఈవినింగ్ టైంలో సీరియల్ చూస్తూనో, చదువుకుంటూనో, పేపర్ చదువుతూనో మీకు కుదిరిన సమయంలో ఇలా చేస్తూ ఉండండి. మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తారు కదా, సెకండ్ టైం ఇలా రుద్దుతుంటే కాటన్కి కొంచెం ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ రావడం అయితే మీరు గమనిస్తారు. అలాగే ఒక 10 డేస్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీ ఫేషియల్ హెయిర్ కనుక డెలికేట్గా ఉన్నట్టయితే అలా కాటన్కి వచ్చేస్తుంది. కొంతమందికి చాలా హార్డ్గా ఉంటుందండి. అన్వాంటెడ్ హెయిర్ అనేది కొంతమందికి చాలా హార్డ్గా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే షేవింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ చేయించుకున్న తర్వాత నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. అప్పుడు మీ రూట్స్ లోపలికి ఈ పటిక అనేది మీ హెయిర్ రూట్స్ లోపలికి వెళ్ళి లోపల మొత్తం డ్రై చేసేస్తుంది. డ్రై చేయడం వల్ల మళ్ళీ తిరిగి అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉంటుంది. నేనైతే అప్పర్ లిప్ మీద ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసుకోండి. అలాగే ఇంతేనండి ఫస్ట్ టిప్ అయితే. ఇప్పుడు సెకండ్ టిప్ తెలుసుకుందాం. సెకండ్ టిప్ ఏంటంటే జమ్మి చెట్టు. మీరు వినే ఉంటారు, జమ్మి చెట్టు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్నట్టయితే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. జమ్మి చెట్టు ఆకులు తెచ్చుకొని మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లో వడగట్టుకోండి ఆ రసాన్ని. ఆ రసంలో ఒక స్పూన్ బియ్యపిండి, ఒక 2 చిటికెళ్ళ పసుపు వేసుకోండి. అది మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం నలుగు పిండి ఎలా రుద్దుతామో అలా రుద్దితే రాలి పడిపోతుంది. ఆ పిండితో పాటు మీ ఫేషియల్ హెయిర్ కూడా రాలిపోతుందండి. మళ్ళీ రాకుండా ఉంటుంది, మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఫేస్ మొత్తం వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకోండి. మీ దగ్గర మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఫేస్కి. నేను చెప్పిన ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఫేషియల్ అన్వాంటెడ్ హెయిర్ని పోగొట్టుకోండి. బీ కాన్ఫిడెంట్ని కోల్పోవద్దు. ప్రతి సమస్యకి సొల్యూషన్ అది మన చేతిలోనే ఉంటుంది, మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.